హలో ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వర్క్ అయిపోయిన తర్వాత వర్క్ నుండి స్టార్ట్ అవుదామని లాగా అయితే ఈరోజు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే మధ్యాహ్నం వరకు అయితే ఎండ ఫుల్గానే ఉంది. మధ్యాహ్నం నుంచి అయితే ఫుల్గా మబ్బు వేసేసి వర్షం పడేటట్లయితే అయిపోయింది. స్టార్ట్ అయినప్పుడు వర్షం అయితే వస్తుంది. ఇంటికి వస్తాం ఇంకా. ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు టిఫిన్ వేద్దామని చెప్పేసి టిఫిన్లోకి చట్నీ, శనగపిండి చట్నీ ఏదో చేయమని చెప్పారు. ఎందుకో అది నాకు నచ్చక టమాటీ చట్నీ చేద్దామనేసి రెడీ చేశాను టమాటీ చట్నీకి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఇక్కడ ఇడ్లీ పిండి కావాలన్నా దోశల పిండి కావాలన్నా ఇక్కడైతే అమ్ముతారు. మనకి అంటే 15 రూపాయల నుంచి ఇలా పైకి ఇలా అమ్ముతూ ఉంటారు ప్యాకెట్లోని ప్యాకింగ్ చేసి. మనం తెచ్చుకుని అందులో ఏం కలపని పర్లేదు, అవి అలాగే వేసేసుకోవచ్చు. ఇడ్లీలు అయినా సరే దోశలు అయినా సరే. నేనైతే అది ఫస్ట్ కలిపేసి ఉంచేసుకుని పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే చట్నీ చేసేద్దామని చెప్పేసి చట్నీకి అయితే అన్నీ చేసి నేనైతే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. మొన్నటి వరకు అయితే గ్యాస్ అయితే లేదు, పొయ్యి మీద వండేదాన్ని. అంటే గ్యాసు దొరకట్లేదు కదా ఈ మధ్యన, మొన్న నుంచి అయితే. అందువల్ల గ్యాస్ చాలా కాస్ట్ అయిపోయింది. కాస్ట్ అయినా సరే గ్యాస్ వేస్తే అసలు దొరకలేదు. దానివల్ల అయితే పొయ్యి మీద వంట చేసేదాన్ని నేను. తర్వాత గ్యాస్ లేకపోవడం వల్ల అంటే కొంచెం వంట కొంచెం ఎక్కువగా చేసినప్పుడు పర్వాలేదు, కానీ మరీ తక్కువగా అరగ్లాస్ బియ్యానికి ఏదన్నా టీ పెట్టుకుందామన్నా లేదంటే కొన్ని పాలు కాసుకుందామన్నా కానీ ప్రత్యేకించి అయితే పొయ్యి అంటించుకోవాల్సి వస్తుంది. దానివల్ల గ్యాస్ ఎంతైనా సరే తెచ్చుకుందామని చాలా చోట్ల అడిగితే అసలు అక్కడ దొరకలేదు. కానీ మా వాళ్ళు ఒకళ్ళ దగ్గర ఉంది గ్యాస్ అని చెప్పేసి అంటే మేమైతే గ్యాస్ అయితే తీసుకున్నాము. అంటే చాలా అంటే కాస్ట్ మన ఊళ్ళో అయితే 3 సిలిండర్లు వస్తాయి. ఆ కాస్ట్కి అంత కాస్ట్ పెట్టి అయితే ఫస్ట్ సారి గ్యాస్ అయితే తీసుకున్నాము. అందువల్ల అయితే గ్యాస్ మీద చేయడానికి అవుతుంది. పని నుండి కొంచెం లేట్గా వచ్చినా కానీ గ్యాస్ ఉన్నదే అన్న ధైర్యంతో అయితే ఉండిపోతున్నాను నేను. ఇంకా అంటే గ్యాస్ వచ్చిందని కూడా నేను గ్యాస్ మీద ఏమి వండట్లేదు, పొయ్యి మీద అయితే వండుతాను. కాకపోతే ఈ దోశలు వేయడం ఇది కదా అనేసి నేనైతే గ్యాస్ అయితే రెడీ చేశాను గ్యాస్ మీద. సరే అనేసి ఇలాగ అయితే చట్నీ అయితే చేసాను. మనకి అట్లు పెద్దగా వేయడం రాదు, ఎందుకంటే ఎప్పుడు అట్లు వేసినా కానీ అంటిపోతూ ఉంటాయి, సరిగ్గా రాదు. మరి నేనే కరెక్ట్గా వేయట్లేదో తెలియదు, అదే నాడింగా రాదో నాకైతే తెలియదు. ఫస్ట్ అయితే అట్లయితే నేనే వేసాను. అసలు మొక్కలు అయితే వచ్చేసినాయి. మనం అది డిలీట్ చేసేసి ఆ బిట్టు మన బాబు గారు అయితే ట్రై చేశారు. తనైతే బాగానే వేస్తారు, అట్లయితే వేస్తారు అనమాట అట్లు. అందువల్ల ఎక్కువగా అట్లే అంటారు. అట్లే అన్న టైంకి అట్లు వేయి అంటేనే నాకు కొంచెం భయం వేసేస్తూ ఉంటుంది. నేను సరిగ్గా వేయలేను అట్లు. సరే అనేసి తనైతే తీసుకుని అట్లయితే వేస్తున్నారు. తర్వాత ఏమో ఉల్లిపాయ ముక్కలాంటి నేనైతే కట్ చేయలేదు. ఉల్లిపాయలతో కావాలి నాకు అని చెప్పేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకున్నారు తనైతేనే. ఇలాగేమో నేను వెళ్ళి తను అట్లా వేస్తుండగా నేను వెళ్ళి అయితే పాలు ప్యాకెట్ తెచ్చాను. పాలు ప్యాకెట్ తెచ్చి పాలు అయితే మరగపెట్టడానికి అయితే పెట్టాను. ఈ పాలు ఎందుకంటే ఇప్పుడు తాగడానికి అయితే కాదు, రేపు ఉదయం టీకి అనమాట. పొద్దున్నే లేపి అదే పాలు ప్యాకెట్ తెమ్మంటే ఎవరు లెగరాలు, నేనే వెళ్ళాలి. మళ్ళీ పొయ్యి అంటించుకుని పొయ్యి మీద మళ్ళీ అన్నం పెట్టేసి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా, అంటే తెలియదు కదా, పొయ్యి మళ్ళీ ఉడికిపోతుంది అన్నము, మళ్ళీ అలాగైపోద్ది, పొయ్యి ఆరిపోద్ది, ఇదో ఒక టెన్షన్ ఉంటుంది అనేసి మనం పొయ్యి కదిలేసి వెళ్ళము బయటికి. అందువల్ల రాత్రులు తెచ్చేసుకుని మరగబెట్టేసుకుని నేనైతే ఉంచేసుకుంటాను. పొద్దున టీ అయితే మనం తాగాలి. బాబు గారు అయితే తాగరు, తనకు అలవాటు లేదు. నా వల్ల కొంచెం అలవాటు అయిపోతుంది. నేను ఒకదాన్ని తాగలేక తనకి కూడా ఇచ్చేస్తూ ఉంటున్నాను టీ అయితే మాత్రం. కానీ టీ అయితే ఖచ్చితంగా అయితే టీ తాగాలి. టీ తాగకపోతే అస్సలు నాకు పని అవ్వదు. ఇలాగా ఇవన్నీ అట్లేయడం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు అయితే తినేసారు. అంటే మా బాబు మా ఆయన అయితే తినేసారు. లాస్ట్ అయితే నేనైతే తింటున్నాను. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత 12 వచ్చిన తర్వాత ఇంట్లో ఈ వండుకోవడం, తర్వాత ఇంట్లో పని చూసుకోవడం, ఈ టైం అసలు సరిపోవట్లేదు నిద్రపోవడానికి అసలనే. ఎందుకంటే మనకి పని ఎప్పటికైపోద్ది అనేసి మనం అనుకుంటాం, కానీ ఈ జెంట్స్ మొబైల్ అలాగ అనుకోరు కదా. తింటానులే అంటూ ఉంటారు. కానీ రోజు కొంచెం నీరసంగా ఉంది, పని కొంచెం ఇదైపోయి అందువల్ల తినండి అని కంగారు పెడితే ఆ గోల పడలేక తినేసారు.
బేగా తినేసిన తర్వాత బేగా పని అయితే బేగా పడుకోవచ్చని చెప్పేసి అందువల్ల తినేసి నేను ఇంకా క్లీన్ అయితే సామాన్ అయితే క్లీన్ అయితే చేసుకోవడానికి తీసుకున్నాను. అంటే అంత కంగారు ఏంటంటే టైము అసలు పడుకోవడానికి టైమే సరిపోవట్లేదు నాకైతే. ఎందుకంటే మళ్ళీ ఉదయాన్నే 5 గంటలు లేవాల్సి వస్తుంది. 5 గంటలు లేచి మళ్ళీ వంట చేసుకుని వర్క్కి అయితే వెళ్ళాలి కదా. అందువల్ల మా ఊరినైతే కొంచెం కంగారు పెట్టి అలా అప్పుడప్పుడు అత్తమాటలు కొంచెం లేట్ అవుతూనే ఉంటుంది. 10 ఇలా అయిపోతూ ఉంటుంది, 10:30 ఒకసారి వర్క్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఒక్కొక్కసారి అప్పుడప్పుడు వారం పూట అంటే కొంచెం కంగారు టిఫిన్లే కదా తొందరగా అయిపోతాయి అని చెప్పేసి ఆ టైంలో అయితే నేను ఇలా చేసి ఇలా చేస్తాను అనమాట. లక్కీ చక్కెర పెట్టాము కొంచెం నానపెట్టండి. ఏదోలాగా ఈరోజు అయితే తొందరగా వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. తొందరగా ఏదోలా తినిపించేసి వాళ్ళకి నా పని అయితే పూర్తి చేసేసుకున్నాను. తొందరగా పడుకోవాలి కదా అని చెప్పేసి కాసేపు ఒక 5-10 నిమిషాలు ఫోన్ అలా చూస్తూ ఉంటే నిద్ర ఫుల్గా పడేస్తూ ఉంటుంది. ఇక ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈరోజుకి